అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్. ఈరోజు మీకు కొన్ని ప్లాంట్స్ని చూపించిపోతున్నాను. నాకు అయితే ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో వాటిని కొనడం కోసం నేను కడియం వెళ్ళానండి. కడియప్లంక వెళ్ళాను. అక్కడ చాలా మంచి ఇండోర్ ప్లాంట్స్ అయితే చూశాను. నాకైతే చాలా నచ్చాయి. కొన్ని అయితే నేను తీసుకున్నాను. ఎప్పుడు చూడని ప్లాంట్స్ అన్నీ నేను ఈరోజు ఇక్కడ చూశానండి. కొన్ని చూస్తే నాకు అసలు చాలా నచ్చాయి. చాలా నర్సరీలు అయితే తిరిగాము. నచ్చినవి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చివరగా అయితే ఒక్క నర్సరీకి అయితే వెళ్ళాము. అక్కడైతే నాకు కావలసిన ప్లాంట్స్ అన్నీ దొరికాయి. ఇంకా కొన్ని కొత్తవి కూడా చూశాను. చాలా నచ్చాయండి. చాలా ప్లాంట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ని కూడా తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. చాలా తక్కువ కాస్ట్లోనే చాలా మంచి ప్లాంట్స్ని నేను తీసుకున్నాను. ఇంకా కొన్ని నర్సరీలని కూడా తిరిగాము. అక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ని అయితే తీసుకున్నాం. కానీ ఇంకా చివరిగా ఒక నర్సరీకి అయితే వెళ్ళాము. అక్కడైతే నాకు నచ్చిన ప్లాంట్స్ అన్నీ దొరికాయి. వీడియోని అయితే మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు మంచి ఇండోర్ ప్లాంట్స్ ఇంకా వాటి ప్రైస్ కూడా చూపిస్తాను. ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ ఒక నర్సరీకి వెళ్ళాము. అక్కడ కొన్ని ఉన్నాయి. ఏదో 1-2 తీసుకుని మళ్ళీ వేరే చోటకి అయితే మళ్ళీ బయలుదేరాము. ఆ రోజు మేము 4-5 నర్సరీలు అయితే తిరిగాము. కానీ చివరిగా వెళ్ళిన నర్సరీలో అయితే చాలా మంచి ప్లాంట్స్ అయితే మాకు దొరికాయండి. ఫస్ట్ ఇది హైవే మీద ఉన్న షిరిడి సాయి నర్సరీకి అయితే వచ్చాము. ఇక్కడ ప్రైస్ తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ కొంచెం తక్కువగా అనిపించాయి. ఇక్కడ కూడా తీసుకున్నాము. అవుట్డోర్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మేము యాక్చువల్గా వచ్చింది ఇండోర్ ప్లాంట్స్ కోసం వచ్చాము. అందుకే ఇక్కడ కొన్ని తీసుకుని మళ్ళీ వేరే నర్సరీకి వెళ్ళాము. అక్కడ నుండి ఈరోజు నేను చాలా రకాల మొక్కలను అయితే చూశాను. ఎలా అంటే చిన్న సైజు చెట్లులాగే చిన్న సైజు మొక్కలాగే ఉంటుంది. దానికి ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తాయి. అంత చిన్న సైజు చెట్లకి కూడా ఎలా సాధ్యమని నాకు అనిపించింది. ఇంకా మెస్వాక్ ప్లాంట్ ఒకటి ఉంటుందండి. అది లీవ్స్ మాత్రం ఉంటాయి. ఆ లీవ్స్ని మనం నోట్లో పెట్టుకుని నమిలితే సేమ్ మెస్వాక్ టూత్పేస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. సేమ్ 100% అదే టేస్ట్ ఉంటుందండి. ఆ లీవ్స్ ఇలా నలిపినా కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేను చాలా రకాల ప్లాంట్స్ని అయితే చూశాను. మనకి ఒక రోజంతా సరిపోదండి. కడియప్లంక వెళ్తే మనకి ఇక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ చిన్న సైజు మొక్కలే ఉంటాయి. వాటికి ఫ్రూట్స్ కూడా వచ్చేసి ఉన్నాయి. ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలైతే చూశాను నేను ఇక్కడ. ఇంకా ఈరోజైతే మేము ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామని వచ్చాం. కానీ కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు మీకు లోపల ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తానండి. వీడియోని అయితే మీరు అస్సలు స్కిప్ చేయవద్దు. వాటి ప్రైస్తో కూడా ప్రతి దాన్ని నేను తీసాను. మీరు ఎప్పుడు చూడని ఇండోర్ ప్లాంట్స్ ఇందులో నేను చాలా వీడియో తీసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువగా అనిపించింది. ఇందుకే మీకు ఈ నర్సరీ పేరు చెప్పలేదు కదా. ఇది రాజేష్ నర్సరీ అండి. ఇక్కడ కడియప్లంకలో ఇదే కాదు చాలా నర్సరీలు ఉన్నాయి. అంటే అన్ని చోట్ల కూడా మంచిగా దొరుకుతాయి. కానీ నాకైతే ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువగా అనిపించింది. అంటే నేను ఇంకా మిగతావి కూడా తిరగలేదు. కొన్ని మాత్రమే తిరిగాను. కడియప్లంక అంటేనే ప్లాంట్స్ అన్నీ తక్కువ కాస్ట్కి వస్తాయి. కానీ ఇక్కడ కొంచెం నాకు రీజనబుల్గా అనిపించాయి అంతే. కడియప్లంకలో మనం నర్సరీలు తిరగాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు. ఇక్కడ చాలా అందమైన నర్సరీలు ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇంకా అన్నీ కూడా కొంచెం రీజనబుల్గా వస్తాయి. ఇక్కడ ఫ్లవర్స్ మార్కెట్ కూడా ఉంటుంది. కడియప్లంక అంటేనే ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో అంటే ఈస్టే కాదండి, ఎక్కడైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కడియప్లంక వచ్చే తీసుకుంటారు. ఇంకా మంచి ఇండోర్ ప్లాంట్స్ ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఇక్కడే దొరుకుతాయండి. ఇప్పుడైతే మీకు అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ లైన్గా చూపించేస్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ చూసారా? అసలు ఎంత అందంగా ఉందంటే నాకు చాలా ఈ ప్లాంట్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది అసలు. ఇది చూడడానికి ప్లాస్టిక్లా ఉంది కానీ ప్లాస్టిక్ కాదు, చాలా బాగుంది. ఇంకా ఇలాంటి చాలా రకాల ప్లాంట్స్ని అయితే నేను ఇక్కడ చూశాను. మీకు అన్నీ చూపిస్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి.
ఈ వీడియోలో నేను కొన్ని ప్లాన్స్కి ప్రైస్ చూపించలేదు, అంటే కొంచెం హడావిడిగా తీశాను. కొన్నిటికైతే నాకు ప్రైజెస్ కనిపించలేదు కూడా. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు ప్రతిదీ కూడా అంటే ప్రైస్ ఇంకా ప్లాంట్ నేమ్ కూడా తెలుసుకుని మీకు వీడియో చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.